పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ఇక్కడ పూర్వ ఉపాధ్యాయురాలైన సునీత మేడం వాళ్ళ కోడల్ని. మా హస్బెండ్ పేరు సాయి చరణ్. రీసెంట్గా మా హస్బెండ్ లుకేమియా అనే వ్యాధి డయాగ్నోస్ అయింది. ప్రజెంట్ తను బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అడ్మిట్ అయ్యారు. కానీ ట్రీట్మెంట్కు 30 నుంచి 40 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్స్ అన్నారు. సో అంతా మేము కోలేకపోతున్న పరిస్థితుల్లో చాలామంది ముందుకు వచ్చి డొనేషన్స్కి ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మా అత్తయ్య కానీ మా హస్బెండ్ కానీ నేతాజీ పబ్లిక్ స్కూల్ నుంచి వాళ్ళకి ఫౌండేషన్ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి తను ఇక్కడే వర్క్ చేసింది. మా హస్బెండ్ కూడా ఇక్కడే చదువుకున్నారు చిన్నప్పటి నుంచి. ఒక బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్స్, అత్తయ్య వాళ్ళ స్టూడెంట్స్ 97 బ్యాచ్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళందరూ మా హస్బెండ్కు సహాయం చేయడం జరిగింది. సో ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలామంది బ్యాచ్ వాళ్ళు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది ఆ బ్యాచ్ వాళ్ళు చేసే సహాయం ఇన్స్పిరేషన్ కావాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక నేతాజీ పబ్లిక్ స్కూల్లో పనిచేసినటువంటి పూర్వ ఉపాధ్యాయురాలు సిరిసిల్ల సునీత గారి ఏకైక కుమారుడు సిరిసిల్ల సాయి చరణ్ నేతాజీ విద్యార్థి. వారు ఈ మధ్యనే బ్లడ్ క్యాన్సర్తో బసవతారకం హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. మరి డాక్టర్లు ఆ వైద్య ఖర్చులకు సుమారుగా 30 నుంచి 40 లక్షలు ఖర్చు అవుతుందనేటువంటిది చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నేతాజీ స్కూల్ పూర్వ విద్యార్థులైనటువంటి 1997-98 బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులు వెంటనే స్పందించి సుమారుగా 63,000 రూపాయలు కలెక్ట్ చేసి వారి సాయి చరణ్ యొక్క భార్యకు ఈరోజు నేతాజీ పబ్లిక్ స్కూల్లో అందివ్వడం జరిగింది. మరి ఈ విధంగా నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఈ విషయాన్ని కొంచెం గుర్తెరిగి మరి వాళ్ళు తమ వంతు కూడా సహాయాన్ని అందిస్తారనేటువంటిది మరి పూర్వ ఉపాధ్యాయుడిగా నేను వేడుకుంటున్నాను. మరి ఈ సహాయం చిన్నదే అయినప్పటికీ కూడా మనం ఇచ్చేటువంటి చేయూత అతనికి ఆరోగ్యం బాగుపడి మళ్ళీ తిరిగి మనలో ఒక మనిషిగా ఉండయి వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలనేటువంటి ఒక ఆశయం చేత ఈ పని చేస్తున్నాం. మరి ఇదే విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి తెలుసుకొని మరి అందరూ కూడా స్పందిస్తే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క విన్నపం. నా పేరు పరమేశ్వరి. నేను సిద్దిపేట జిల్లాలోని నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాము. మా ఉపాధ్యాయురాలైన సునీత మేడం వాళ్ళ అబ్బాయి సాయి చరణ్కి బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు అవసరపడుతుందని చెప్పారు వైద్యులు. అందుకోసం మా వంతుగా మేము ఒక 63,000 రూపాయలు సహాయం అందించాము. అదేవిధంగా ఈ నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తనకు తోచిన సహాయాన్ని తోచిన సహాయం అందించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఈ విషయంపై స్పందించి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి తను తిరిగి పూర్తిగా కోలుకొని తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.